మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తెప్పోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయ రాజగోపురం నుండి పుష్పాలంకృత పల్లకిలో ఊరేగింపుగా తోడ్కొని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై ఆసీనులు చేసి విశేష పూజలను అర్చకులు వేద పండితులు నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ వేద మంత్రాలతో ఎంతో శాస్త్రోక్తంగా తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకుని స్వామి అమ్మవార్ల తెప్పోత్సవాన్ని కన్నులారా చూసి తరించారు. వివిధ రకాల పుష్పాలతో చేసిన ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపకాంతుల నడుమ ఈ తెప్పోత్సవం ఎంతో కళాత్మకంగా రూపొందించబడింది. తెప్పోత్సవం అలంకరణకు ఎరుపు బంతి, పసుపు బంతి, చామంతి, ఆస్టర్, జాబ్రా మొదలైన పుష్పాలను వినియోగించారు. ఈ తెప్పోత్సవాన్ని దర్శించుకోవడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని, బాధలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని, ఉత్సాహంగా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండుతాయని ప్రతీతి. ఈ తెప్పోత్సవంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఈవో శ్రీనివాసరావు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.